ఐక్యత బీసీల ఐక్యత పాకిస్తాన్ చట్టసభలో బీసీల వాటా పాకిస్తాన్ చట్టసభలో బీసీల వాటా మేమెంతమందిలో జై బీసీ జై ఈనాటి బీసీ రిలే నిరాహార దీక్షకు మాకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి బహుజన తెలంగాణ బలహీన వర్గాల సమితి అధ్యక్షులు మరియు వారి టీం గారికి బీసీ సంఘాల తరపు నుంచి హిందూ బీసీ మహాసభ నుంచి ఉగ్గే శ్రీనివాస్ పటేల్ సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము అడుగుతున్నాము, హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఈ బీసీలకు ఏం అన్యాయం చేశాడు, లేకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం అన్యాయం చేశారు? ఇంకెన్ని రోజులని ఆమరణ నిరాహార దీక్షలో మీరు ఇట్లనే కూర్చోబెడతారు? మీ మంత్రులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ మంత్రులు లేరా? ఎందుకు జరుగుతున్నది? మీ ఆయన బత్తుల సిద్ధేశ్వర్ అనే క్యాండిడేటు ఆయన ఒక్కరిని స్వార్థం కోసం చేస్తున్నాడు ఆ దీక్ష, లేకపోతే మేము మా స్వార్థం కోసం చేస్తున్నామా? బీసీలు అందరి కోసం కదా చేసేది మేము దీక్షలు. బీసీలు అందరి కోసం దీక్షలు చేసినప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే మంత్రులు ఉన్నారో, బీసీ మంత్రులు ఉన్నారో, బీసీలు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, వారు వచ్చి మన సమస్యల కోసం పోరాడుతున్న వ్యక్తిని వచ్చి మాట్లాడి పలకరించిపోవాల్సిన మంత్రులు ఎవరైతే ఉన్నారో, మంత్రులు కానీ బీసీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పటి వరకు కూడా ఒక మంత్రి ఒక క్యాండిడేట్ వచ్చి మందరించిపోయిన రోజులు లేవు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కేసీఆర్ గారు చేస్తే రాష్ట్ర ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పెద్ద మనుషులు వచ్చి కూడా మందలించిపోయి పలకరించిపోయి ఆ రోజులు మర్చిపోయినట్టున్నారు తెలంగాణ ఉద్యమం కోసం చేశారు. మరి అలా అంతకంటే గొప్పది ఎందుకోసం తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై మేము చేస్తున్న ఉద్యమము వీళ్ళకి ఎందుకు ఆలకించుకున్నారు, వీళ్ళకి ఎందుకు వినబడతలేదు? బీసీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎందుకు వాళ్ళకి వినబడతలేదా? మేము చేసే దీక్షలు కనబడతలేవా వాళ్ళకు? ఇప్పటి వరకు ఫోన్ల ద్వారా నాకు చాలామంది ఫోన్ చేసి పలకరిస్తున్నారు, అన్న మీ ఫోన్లో చేసి ఫోన్లలో నన్ను పలకరియకండి, నాకు మద్దతు తెలుపుతానని చెప్పకండి, మీరు ఇక్కడ రండి, వచ్చి దీక్ష శిబిరం దగ్గర కూర్చొని ప్రజలకు బీసీలకు కూడా ఒకసారి ఇప్పటి వరకు జరిగిన అన్యాయాలు చాలు, ఇక ముందు అన్యాయాలు జరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రానున్న రోజుల్లో బీసీలనే రాజ్యాధికారం ఉంటుంది కనుక 1%, 3% ఉన్న వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. 66% ఉన్న వాళ్ళు మనం మాత్రం వాళ్ళకి 360 రోజులు ఊడిగం చేసుకుంటూనే ఉంటున్నాం. కాబట్టి ఇకనైనా బీసీ సోదరుల మేల్కొనండి. 42% ఏదైతే ముఖ్యమంత్రి కాకముందుకు కామారెడ్డి ఎలక్షన్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఇవాళ అధికారంలో వచ్చిన తర్వాత ఆ మాటలను పక్కబెట్టి ఇప్పటివరకు దాని గురించి మాట్లాడకుండా బీసీలో చేస్తున్నారు. బీసీలకు రాజ్యాధికారం చేయడం చేత కాదు, వీళ్ళకు వీళ్ళకి రాజకీయం చేయడానికి రాదు అని విమర్శిస్తున్నా కూడా ఈ బీసీల ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ బీసీలు ఉన్నటువంటి సోదరులు కూడా ఎవరు కూడా కొంచెం కూడా చీమనేతులు లేకుండానే నటిస్తున్నారు. నాకెందుకులే అన్న ఉద్దేశంతోనే పోతున్నారు తప్ప ఇది మనది, ఇది మన కోసం చేస్తున్నారు, మనం సపోర్ట్ చేయాలి, మనం పోవాలి, మనం మాట్లాడాలి, మన వాణిని వినిపించాలనే సంఘాలలో ఉన్నటువంటి కానీ లేకుంటే బీసీ కుల సోదరులు కానీ బీసీ సంఘాలు కానీ రకరకాల సంఘాలు ఉన్నాయి. యాదవ సంఘం అని, ముద్ర సంఘం అని, ఒటేర సంఘం అని, చాకలి సంఘం అని ఉన్నాయి. ఈ సంఘాలలో ఉన్నది కూడా ఎక్కడల్లో అక్కడ దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి బత్తుల సిద్ధేశ్వర్ గారికి మరియు చాపర్తి కుమార్ గారికి సంజయ్ కుమార్ గారికి మీ మద్దతు తెలియాలి అన్న ఉద్దేశంతో మేము చేస్తున్నాం. మాతో పాటుగా బీసీ సోదరులు ఎక్కడికక్కడ జిల్లాల వారిగా, మండలాల వారిగా, గ్రామాల వారిగా ఎక్కడోళ్ళు అక్కడ దీక్షలు శిబిరాలు చేయాలని తెలుపుతూ ఈ యొక్క మెసేజ్ ఇక్కడ, ఎందుకంటే మేము ఈ ప్లేస్లో ఎందుకు పెట్టినామంటే తెలంగాణలో ఏదైతే తెలంగాణ ఉందో మినీ తెలంగాణ, ఈ జయదుర్గ ప్రాంతం అంతా కూడా మినీ తెలంగాణ. ఇక్కడ నుంచి ప్రతి పల్లెకు దగ్గర డిపోలో తెలంగాణ ఉన్న అన్ని గ్రామాలలో నివసించే ప్రజలంతా కూడా ఈ జయదుర్గలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ వేస్తేనే పల్లెల్లో కానీ మండలాలు కానీ అందరికీ తెలియవస్తుంది కనుక ఈ దీక్ష శిబిరం చేసినాం. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మా సోదరులు, మా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీక్ష విరమింపజేసేంత వరకు కూడా ఇక్కడనే మేము రిలే నిరాహార దీక్ష చేస్తాం. అవసరమైతే
రిజర్వేషన్ బీసీలు 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా అవసరమైతే మేము కూడా నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము ఏకంగా కూడా వెనుకపోవాలని తెలియజేస్తూ ఈ యొక్క ఈ వాయిస్ ఉన్నటువంటి బీసీ సోదరులందరూ కూడా తమ తమ గ్రామాలలో తమ తమ మండలాలలో మీ యొక్క వినికిడిని మీ యొక్క వాయిస్ని వినిపించండి. ఎక్కడికక్కడ రిలే నిరాహార దీక్షలు చేయండి. దయచేసి సోదరుల ఇది ఒక మంచి అవకాశం. దీనికంటే తర్వాత ఇంకా రాదు. తెలంగాణ కోసం ఏ రకమైతే మనం పాటుపడి దీక్షలు, రోడ్ రోకోలు, వంట వార్పు, రైలు రోకో ఎట్లయితే చేసినామో అదే మాదిరిగా కూడా ఇదే బీసీ దీక్షలు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో చేయాలని అందరికీ విన్నవించుకుంటున్నాను. జై హింద్, జై బీసీ, జై బీసీ. సాధిస్తాం చట్టసభలో బీసీ వాటా, సాధిస్తాం చట్టసభలలో బీసీ వాటా. ఇప్పటి వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. ఈ సమయంలో మనకు ఈ రిలే నిరాహార దీక్షని విరమింపజేయడానికి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు శ్రీ మాచర్ల భద్రయ్య గారిని, వారు తెలంగాణ ఉద్యమంలో ముగించి రేపు ఉదయం మళ్ళా రిలే నిరాహార దీక్ష ఇదే స్థలంలో కొనసాగుతుంది. మేము ఉదయం నుంచి ఇప్పటి వరకు వచ్చిన వక్తలు కానీ ఇక్కడ కూర్చున్న బీసీ నాయకులు కానీ ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇప్పటిదాకా గతం జరిగింది, అయిపోయింది. ఇప్పుడైనా ఒక యూనిటీగా ఉండి బీసీలంతా ఒక తాటిపై వచ్చి మన రిజర్వేషన్లు సాధించుకునేంత వరకు మనమేం కొత్తగా అడుగుతలేము. మన రిజర్వేషన్ ఏమేమని అడగలే. వారంతల వారే అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు ఒప్పుకున్న కులగణన చేసి తీరుతాం. 33% ఉన్న రిజర్వేషన్ 42% రిజర్వేషన్ మేము చేసి మీకు అప్పచెప్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా మనకు ఎలాంటి చేస్తామన్న అభివాదం కానీ లేదంటే మనకు అశురుమతి కానీ లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉన్నారు. కనుక ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు గత వారం రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వారికి మనం రిలే నిరాహార దీక్షల ద్వారా వాళ్లకు మద్దతు ఇచ్చిన వాళ్ళైతాం. వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏ రకమైన హామీలు లేకపోవడం వల్లనే ఈ రకంగా ప్రతి జిల్లాలో మండల కేంద్రాలలో ఆమరణ నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉంటాయని తెలియజేస్తూ రానున్న రోజులలో కూడా ఇక మనం మా ఉగ్గ శ్రీ పటేల్ చెప్పినట్టుగా రిజర్వేషన్ వాళ్ళు మనకిచ్చుడు కాదు, మనమే వాళ్ళకి ఇవ్వాలి. రేపొద్దున మనమే వాళ్ళకు రేపొద్దున రిజర్వేషన్ మనం వాళ్ళకి కలిపేయాలంటే మనం ఒక యూనిట్గా ఉండి మనం బీసీ సత్తా చాటుకొని ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలంతా ఒక తాటిపైకి వచ్చి రాజ్యాధికారం మన చేతులు తెచ్చుకున్నట్లయితే 100కు 100% మనం వాళ్లకు 1%, 2%, 3% ఉన్న అగ్రకుల వాళ్ళకి ఎవరికైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం రిజర్వేషన్ మనం నడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే 60% పైన ఉన్న వాళ్ళం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ ఉన్నాం. 80% ఉన్నాం మనం. 60% బీసీలు ఉంటే 80 ఎస్సీ ఎస్టీలతో కలుపుకొని 80% మనం ఉంటే 20%లో వాళ్ళుండి మనకు రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అంటే ఇది ఎంత దుర్మార్గమో ఒకసారి మన బీసీలంతా కూడా ఆలోచన చేసుకోవాలి. ఉద్యమాలు మనకు కొత్తవి కాదు. స్వతంత్ర ఉద్యమాలు చేసాం మనం. ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ ఉద్యమాలు చేసాం, రజాకారుల మీద ఉద్యమాలు చేసాం. ఈ బీసీ ఉద్యమం మన కొత్త ఏం కాదు. మనకేమి ఉద్యమం కొత్త కాదు, లేకపోతే మనకి ఈ ఉద్యమం చేయడం కొత్త ఏం కాదు. మనకు వేరే ఎవరో నేర్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉద్యమాలు మనమే చేస్తాం. మన బ్రతుకు రీత్యా మన ఏవైతే కులవృత్తులు ఉన్నాయో ఆ కులవృత్తుల ప్రకారం మన కులవృత్తి చేసుకుంటూ మనం ఉంటాం. వాళ్ళేమో ఒకటే ఎజెండాగా పెట్టుకొని రాజకీయం ఎజెండాగా పెట్టుకొని రాజకీయం చేయడానికి కోసం మన పనులు మనం చేసుకుంటుంటే మన మీద పెత్తనం చేసుకొని మన రాజకీయం చేయడం కోసం వాళ్ళు చేసుకుంటారు. మనం ఈ రకంగా కులవృత్తులు చేసుకుంటూ రాజకీయంగా ముందుకు పోనన్ని రోజులు వాళ్ళు మన మీద పెత్తనం సాధిస్తూనే ఉంటారు. కాబట్టి బీసీ సోదరుల అందరూ కూడా ఇకనైనా మేల్కొనండి. ప్రతి గ్రామాల్లో రానున్న రోజులు 42% ఇలా డిక్లరేషన్ కూడా ఇచ్చిరు. ఎలక్షన్ కమిషన్ ఇలా డిక్లరేషన్ చేసింది. రిజర్వేషన్లు డిక్లరేషన్ తర్వాతనే రిజర్వేషన్లు ఓకే అయిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు మేము నిర్వహిస్తాం. అప్పటి వరకు నిర్వహించమని ఈసీ కమిషన్ గారు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ణయించింది. కాబట్టి ఇప్పటికైనా గ్రామాలలో ప్రతి చోట
ఎక్కడైతే రిజర్వేషన్ ఉన్న చోట ఏవైతున్నాయో ఎస్సీలు ఉన్న దగ్గర ఎస్సీలు, ఎస్టీలు ఉన్న దగ్గర ఎస్టీలు, లేని ఎస్సీలు ఎస్టీలు లేని దగ్గర ఓసీలు నిలబడి గెలిచి అక్కడ గ్రామ పంచాయతీలు చేస్తున్నారు. కాబట్టి మన వాళ్ళే నిలబడి అక్కడ గ్రామాలలో ఫస్ట్ మనకు కావాల్సింది గ్రామం నుంచే మార్పు కావాలి. గ్రామాల నుంచే సర్పంచులు ఎన్నుకోవాలి. గ్రామాల నుంచి సర్పంచులు, ఎంపీడీసీలు, జడ్పీడీసీలు అక్కడి నుంచి ఎన్నుకున్న తర్వాతనే ఆ తరుణంలోనే మనం ఎమ్మెల్యే సీటుకి పోతాం. అక్కడ ఎమ్మెల్యే సీటు గెలుచుకోగలుగుతాం. రాజ్యాధికారాన్ని మనం చేతిలో తెచ్చుకోగలుగుతాం. కాబట్టి 42% రిజర్వేషన్ తెచ్చుకోవాలి. 42% రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహించాలని ఈసీ ఎలక్షన్ కమిషన్కు మనం కూడా ఈ రిలే నిరాహార దీక్షల ద్వారా, ఆమరణ నిరాహార దీక్ష ద్వారా మనం తెలియజేస్తేనే ఎలక్షన్ కమిషన్ కూడా అట్లనే ఆపుతుంది. లేదంటే వాళ్ళు ఏదో కోర్టుకు పోయి ఇప్పుడు మేము ఎలక్షన్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఈ ఎలక్షన్ ఇప్పుడు ఈ రిజర్వేషన్ మనం ఇవ్వలేము, ఎలక్షన్లు అయిపోయినాక చేస్తూ ఉంటుంది. ఇంతకుముందు కూడా అదే కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే రేవంత్ రెడ్డి గారు 42%, 33% ఉన్న రిజర్వేషన్ 42% పెంచుతాం, కులగణన చేస్తామని మనం నమ్మించి ఇలా గతెనెక్కిరు. ఒక మాట చెప్పదలుచుకున్నా బీసీ సోదరుల, తెలంగాణ రాకముందుకు ఇదే రెడ్లు దొరలు పాలించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇదే దొరలు పాలిస్తున్నారు. మార్పు కావాలని కోరుకొని మనకు మనమై మార్పు కావాలని కోరుకొని మళ్ళీ రెడ్డి చేతులు దొర చేతులనే పెట్టినాం. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని సోదరులారా, బీసీ సోదరులారా, మన ఓట్లు మనమే వేసుకుందాం. మన రాజ్యాన్ని మనమే ఎన్నుకుందాం. మన పిల్లల భవిష్యత్తు మనమే బాటలు వేద్దాం. మన పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు మనమే తీర్చాలి. కనుక మీరందరూ ఈ రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో, ఎందుకంటే ఇక్కడ మినీ తెలంగాణ ఎందుకంటున్నామంటే ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండల కేంద్రాల నుంచి ఇక్కడ వచ్చి నివసిస్తున్నవారు. ప్రతి ఊర్లో ఏదైతే కులాలు ఉంటాయో, బీసీ కులాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలు ఉంటాయో మన జనాభానే ఎక్కువ ఉంటుంది ప్రతి గ్రామాలలో. అక్కడి నుంచి వలస వచ్చి ఇక్కడ బతుకుతున్నాం. అందుకనే దీన్ని మినీ తెలంగాణ జగిరిగుట్ట అంటున్నాం. ఈ జగిరిగుట్ట ఇక్కడ నుంచి ఏపూరు సోమన్న గారు మీకు వాడిను జగిరిగుట్ట అని ఈ టైప్లో ఈ పాట ఎన్నో ఊర్లలో, ఎన్నో యూట్యూబ్లలో కూడా ఎన్నో సబ్స్క్రైబ్ చేయబడింది. కాబట్టి ఈ జగిరిగుట్టకు అంత పేరున్నది. అందుకనే ఇక్కడి నుంచే మనం స్టార్ట్ చేస్తాం. జగిరిగుట్ట నుంచే జగిరిగుట్టలో బీసీ ఉద్యమాలు ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమాలు ఇక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. బీసీ ఉద్యమాలు కూడా ఇక్కడికి స్టార్ట్ అయినాయి. కనుక ప్రతి గ్రామాన ఇక్కడ నివసిస్తున్నటువంటి మా బీసీ సోదరులందరూ కూడా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులందరూ కూడా రానున్న ఎలక్షన్లో ఏ ఒక్క ఓటు కూడా ఓసీలకు కానీ వేరే అగ్రకులానికి ఎవరు నిలబడ్డా ఓటు వేయకుండా మన ఓట్లు మనమే వేసుకొని మన రాజ్యాధికారాన్ని మనమే తెచ్చుకోవాలి. మనం తెచ్చుకోవాలంటే ఇప్పుడు స్థానిక సంస్థలు జరిగే ఎలక్షన్లో మన వాళ్ళు నిలబడ్డ చోట మన వాళ్ళకి సపోర్ట్ చేయండి. బీసీ ఎస్సీ ఎస్టీలు నిలబడ్డ చోట్ల వీళ్ళు పోయి వాళ్ళు బీసీలు పోయి సపోర్ట్ చేయాలి. వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు.